హరే కృష్ణ అండి. నేను ఈరోజు శ్రీ బలరామ భగవాను గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి. బలరాముడు అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క సోదరుడు కదండి. మనము శ్రీకృష్ణ పాదపద్మాలను చేరుకోవాలి అంటే ఆయన అన్నయ్యన బలరాముని యొక్క కృప ఎంతో అవసరమటండి. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే నాయం ఆత్మ బలహీనేన లభ్యో అంటున్నాయి. బలహీనులకి ఆ శ్రీకృష్ణ భగవానుని చేరుకునే శక్తి ఉండదు అట. బలహీనులంటే శరీరంలో బలం లేని వాళ్ళు కాదటండి. బలరాముని యొక్క కృప లోపించిన వారికి భగవంతుని చేరుకోవటం కానీ ఆత్మని సాక్షాత్కరించుకోవటం కానీ కష్టమని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇంతకీ బలరాముడు ఎవరు? మన అందరి చేత సేవలందుకునేవారు శ్రీకృష్ణ భగవానుడు. జగత్తుకే ఈశ్వరుడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క అంశలు. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది శ్రీకృష్ణుడు భగవంతుడు అని కొంతమందికి అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. ఎవరు అర్థం చేసుకోకపోయినా భగవంతుడు మన శ్రేయోభిలాషి, మనందరికీ ఆశ్రయాన్ని కల్పించేవారు. ఆయనే భగవంతుడు అన్నమాట మాత్రము సత్యమండి. ఎవరు దీన్ని అర్థం చేసుకుని ఆయనకు భక్తులు అవుతారో వారు ఆయన కృపకు పాత్రలు అవుతారటండి. ఇప్పటి వరకు చెప్పింది ఏమిటంటే శ్రీకృష్ణుడు భగవంతుడు, మనమందరం ఆయన సేవకులం. కానీ ఇక్కడ బలరాముని విషయానికి వస్తే నేను భక్తుణ్ణి, నేను భక్తురాల్ని అనే ఐడెంటిటీ ఉంటుంది చూడండి. దానికి మూలం శ్రీ బలరాముడటండి. భగవంతునికి అత్యంత ముఖ్యమైన అనుచరుడు బలరాముడట. ఆయన యొక్క విస్తారమే శ్రీ బలరాముడటండి. బలరాముడు భక్తిభావానికి నెలకొలువు. మనందరి మనసుల్లో భగవంతుడిపై భక్తి ఉందంటే అది కేవలము బలరాముని భిక్ష వల్లే అటండి. శ్రీమతి రాధారాణి భక్తిదేవి అని మనకు తెలుసు. కానీ శ్రీకృష్ణ భగవంతుడే మరొక రూపం దాల్చి శ్రీకృష్ణ భక్తి ఎలా చెయ్యాలి అనేది బలరాముని ద్వారా తెలియచేస్తున్నారట. భక్తికి మూలం శ్రీ బలరాముడట. ఇంతకీ బలరాముడు శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా, ఎన్ని రకాలుగా, ఎలా సేవ చేస్తారో తెలుసా? భగవంతుడిని సేవించడానికి 5 రసాలు ఉన్నాయటండి. 1 శాంతిరసం, 2 దాస్యరసం, 3 సఖ్యరసం, 4 వాత్సల్య రసం, 5 మాధుర్య రసం అటండి. ఇలా బలరాముడు శ్రీకృష్ణ భగవానుని సేవిస్తూ ఉంటారట. ఇంకా నాకు తెలిసిన విషయాల్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.